రోజులు మారినా రోలు రోకలి వాడుడైతే మారతలేదబ్బా. ఏందో ఏమో అసలు కాలం బాగా మారిపోతుంది. మాకు చిన్నగున్నప్పుడు అల్లానికి, కారంకి ఏంటిది మసాలాకి అన్నీ కలిపి ఒకటే రోకలి, ఒకటే రోలు ఉండేది. కానీ ఇప్పుడు మా ఇంట్లో దీనితోటి ఎన్ని తెలుసా? 4 రోలున్నాయి. ఒకటి పెద్దది, ఒకటి ఇంకా నార్మల్‌గా రౌండ్‌గా ఉంటది చూడండి గ్రానైట్ బండ అదొకటి, ఒకటి స్టీల్‌ది. ఇగ దీనితోటి 4 అనుకోండి. అంతకుముందు గ్రైండర్ ఏం లేకున్నా ఒక్క రోలుతోటి నడిచింది మనకు ముచ్చట. ఇప్పుడు గ్రైండర్లు ఉన్నా సరే, అచ్చినా సరే ఇట్లా ఏది పడితే అది కొంటున్నాం. కంటికి కనిపించింది అంటే నచ్చింది. ఏ అవసరానికి అదే అన్నట్టు కొంటున్నాం గానీ, ఒకటి ఉంది గదా చాలుతీ అని సరిపెట్టుకోవడానికైతే అస్తలేదు మనుషులకి. ఇక ఏం చేద్దాం మరి? కాల ప్రవాహంలో మనం గూడా కొట్టుకొని పోవాలి అంతేగాని, ఏటికి ఎదురీదుతా అన్నట్టుగా ఆలోచించద్దు. మంచిది గాదు అట్లా. కొనాలనిపించినప్పుడు కొనుక్కోవాలి. హీరోలు, నా మన్మలు, నా మన్మరాన్లొచ్చేసరికి కళ్ళకియ్యాలి. ఎందుకంటే, మా అమ్మమ్మోళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చుకున్న ఇసురాయి మస్తు పెద్దదుంది. ఇక్కడ మా డాడీది చిన్న ఇసురాయి ఇప్పటికి గూడా ఉంది. సో, నా తరపున గూడా నా మన్మలకి, మన్మరాన్లకి ఇట్లాంటివి చిన్న చిన్న గుర్తులియ్యాలి గదా! అందుకే కొనిపెడుతున్నా అన్నట్టు. ఎందుకంటే, ఎంత గ్రైండర్ ఉన్నా సరే, అది పాడు గాకుండా ఉంటదని గ్యారంటీ లేదు. కరెంట్ ఉంటదని నమ్మకం లేదు. ఇవైతే మోసం చేసుడు ఏముండది. మన చేతుల్ని ఆధారం చేసుకుంటే చాలు అన్ని పనులు చకచక అయిపోతాయి.